హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. టైటిల్ చెప్పండి లక్ష పట్టండి అంటూ సరికొత్తగా ప్రమోషన్ స్టార్ట్ చేసి సరికొత్త కథతో రాబోతున్నారు. ఆ సినిమా టీం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. డైరెక్టర్ హీరో త్రినాథ్ కటారి గారు, అలాగే హీరోయిన్ సాహితీ అవాంఛ గారు. వాళ్ళతో మాట్లాడదాం, సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే అండి. హాయ్ హాయ్. ఐఎంవై ఈ పేరుకు సరిపోయే టైటిల్ చెప్తే ₹1,00,000 ఇస్తామని ప్రకటించారు. ఆ ప్రకటనతోనే ఒకసారిగా మీ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఈ ఐడియా ఎవరిదండి, ఎలా వచ్చింది? ఇది ఆర్పి పట్నాయక్ గారిదండి ఐడియా ఇచ్చి, ఎందుకంటే యాక్చువల్గా గణపతి పాట మేము లాంచ్ చేసాం, మీరు కూడా వినే ఉంటారు. ఆ గణపతి పాట లాంచ్ చేయడానికి మేము చాలా ఇప్పుడు చెప్పకూడదు, సారీ ఓకే అంతే అండి. ఓకే, ఆర్పి పట్నాయక్ గారి ఐడియా. ఓకే. అంటే టైటిల్ మామూలుగా చాలామంది టైటిల్ వాళ్ళే చెప్పి ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు, కానీ మీరు టైటిల్ లేకుండా కూడా ప్రమోషన్ స్టార్ట్ చేసి రీచ్ అవుతున్నారు. ఇది ఆర్పి పట్నాయక్ గారి వల్ల వచ్చిన విజయం అనుకోవచ్చు. అంతేనండి, 100%. ఎంగేజ్మెంట్ ఆడియన్స్ తో ఉండాలి, మేము ఒక మూవీ చేస్తున్నాం అనేది తెలియాలి కాబట్టి సో ఆ ఐడియాతో వచ్చారు మా మ్యూజిక్ డైరెక్టర్. ఏదైతే మీ సినిమా నుంచి సాంగ్ వచ్చిందో మూషిక వాహన, ఆ సాంగ్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. కానీ అది ఎవరైనా గెస్ట్తో లాంచ్ చేయించుంటే బాగుండేది కదా, ఎందుకు డైరెక్ట్గా లాంచ్ చేయాల్సి వచ్చింది? అంటే యాక్చువల్లీ చాలా మందిని అడిగామండి, గెస్ట్ని చాలా పెద్ద డైరెక్టర్స్ని అడిగాము. ఆర్పి గారు కూడా చాలా మందిని అడిగారు మా కోసం, చాలా పెద్ద నటుల్ని కూడా అడిగాము, చాలా యాక్టర్స్ని. వాళ్ళు భయపడ్డారు యాక్చువల్గా. భయపడ్డారా? అదేంటది? అంటే ఈ టైటిల్ మేము లాంచ్ చేస్తే అనే క్వశ్చన్ మార్క్తో వాళ్ళు ఆగిపోయారు. ఓకే, అంటే భయపెట్టే టైటిల్ ఇదేమన్నా? అంటే ఒక విధంగా వాళ్ళు అలాగే భయపడ్డారేమో అని నేను అనుకున్నాను. ఓకే. ఎందుకంటే యాక్చువల్గా అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏంటంటే మాలాంటి వాళ్ళని, నన్ను అని చెప్పట్లేదు, నాలాంటి వాళ్ళని మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే బాగుంటుంది. అవును, నూతన నటులను ఎంకరేజ్ చేయాలి. కొత్త డైరెక్టర్స్ని అనుకోండి, కొత్త రైటర్స్ని అనుకోండి, ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ ఏం జరిగిందంటే నా బుక్ టైటిల్ చూసి బుక్ని పక్కన పడేస్తారు చదవకుండా. ఓకే. వాళ్ళు బుక్ చదివి ఉండాల్సిందే, నన్ను అడిగి ఉండాల్సింది ఒకసారి. వాళ్ళు కాకపోతే బుక్ టైటిల్ చూసి డిసైడ్ అయిపోయారు. అదే బుక్ కవర్ పేజ్ చూసి జడ్జ్ చేయకూడదు అంటారు కదా, కానీ ఏంటంటే పెద్దవాళ్ళందరూ ఆ కవర్ పేజ్ చూసి జడ్జ్ చేస్తారు. ఓకే. సో వాళ్ళని తప్ప అనలే, కానీ వాళ్ళకి అంత టైం లేదేమో, బేసిక్గా కుదరలేదని. అందుకని ఇంకా వినాయకుడు పూజ చేసి ఆయనకి గణపతికి పూజ చేసి స్టార్ట్ చేసాం. ఇంకా ఆయన తీసుకెళ్తున్నారు. విఘ్నాలన్నీ తొలగిపోతాయి కదా, అంతే. విఘ్నాలను తొలగించే దేవుడి పాటతో లాంచ్ అయ్యారు. ఆ సాంగ్ ఎలా రాశారు ఏంటి? మీరే రైటర్, మీరే దానికి డైరెక్టర్? అవునండి, అది నేనే రాశాను యాక్చువల్గా పాట, గణపతి పాట. అంటే ఆమె డివోటీ, మామూలుగా చిన్నప్పటి నుంచి టెంపుల్స్కి వెళ్తూ భజన్స్ చేస్తూ ఉంటాను, ఫ్రెండ్స్ అందరం కలిసి భజన్స్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా అందులో భాగంగా ఆ సిచ్యువేషన్ అలా వచ్చింది మూవీలో. సిచ్యువేషన్ అలా వచ్చినప్పుడు దానికి నేనే రాసేసాను. అండ్ లిరిసిస్ట్ కళ్యాణ చక్రవర్తి గారు ఉన్నారు. ఆయన ఏంటంటే నేను రాసిన వాటిలో తప్పులు సరిదిద్ది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని ఆయన మొత్తం చేశారు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలా బాగా వచ్చింది అని అందరూ అంటున్నారు. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఓకే. సాహితీ గారు, ఈ సాంగ్లో మీ పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉన్నా కూడా చాలా బాగుంది. ఎలా అనిపించింది మీకు సాంగ్లో చేస్తున్నప్పుడు? అంటే యాక్చువల్లీ రివీల్ చేయొచ్చని సాంగ్లో నేను ఎక్కువ చెప్పండి. అంటే విజువల్స్ లో మేబీ చిన్న చిన్న మాంటేజెస్ ఉంటాయేమో, కానీ నేను అందులో పార్టిసిపేట్ చేయలేదు. సో దట్ ఈస్ ఒక సెగ్మెంట్ ఉంటుంది కదా, సో అదంతా త్రినాథ్ సార్కే చెందుతుంది. ఓకే. బట్ ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఒక పండగ, మనం గణేశుడి పండుగ ఎలా చెప్పుకుంటాం, సెట్ లో కూడా అంతే. ఆ లైట్స్ ని చూస్తే చాలా సోల్ఫుల్ గా అనిపించింది నాకైతే. ఓకే. ఇఫ్ యు సీ ద వీడియో ఆల్సో ఇట్ ఇస్ వెరీ గ్రాండియర్. ఫ్రేమ్ లో కానీ చూస్తే గ్రాండియర్ గా కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ లోకి మీరు ఎలా వచ్చారు? అంటే రిఫరెన్స్ తోనే వచ్చాను. ఫస్ట్ నాకు డౌట్ ఉండింది, లైక్ ఐ హావ్ టు డూ అంటే స్టోరీ అయితే బాగుంది, కానీ లైక్ అన్ని తనే అంటే కాస్ట్ అండ్ క్రూ ఎవరున్నారు అవన్నీ నాకు ముందు తెలియలేదు. దెన్ ఆఫ్టర్ ఐ గాట్ టు నో ఐమ్ లైక్ సరే చెయ్యొచ్చు, నాకేం డౌట్ లేదు కదా, ఈవెన్ నా క్యారెక్టర్ బాగుంది. ఇది నాకు కూడా ఫస్ట్ టైం ఇలాంటి ఒక గ్లామరస్ రోల్ చేయడం. బిఫోర్ నేను చేసిన వాటిల్లో కూడా డీ గ్లామర్ రోల్ కానీ వెరీ న్యూట్రల్ మేకప్ ఉంటుంది. బట్ దీంట్లో కొంచెం ఇప్పుడు నేను ఎలా ఉన్నాను మూవీలో కూడా అంతే ఉంటాను. పక్కింటి అమ్మాయి లాగా ఉంటారు. అంతే, ఒక పక్కింటి అమ్మాయి. ఇప్పుడు విలేజ్ లో ఎలా ఉంటారు, మంచి హాఫ్ సారీ కట్టుకొని టెంపుల్స్ కి ఎలా వెళ్తారు, అలాంటి అమ్మాయి. ఈ సినిమా కోసం మీరు బరువు కూడా పెరిగారని తెలిసింది. యా అది ఎస్, యాక్చువల్లీ నేను నార్మల్
ఈ మూవీస్ కోసం నేను నార్మల్ డైట్ చేస్తూ జిమ్ చేస్తూ ఉండేదాన్ని. బట్ వెన్ ఐ మెట్ హిమ్, తిను ఇంకా మా డిజైనర్ ఉంటారు కదా, తను బృందా గారు, వాళ్ళిద్దరు నాకేం చెప్పారంటే ఈ క్యారెక్టర్కి ఇలా ఉంటేనే బాగుంటుంది, మీరు అవ్వండి అని చెప్తే ఇదే గేమ్ మీ సమ్ టైం ఇచ్చాను. సో ఆ టైంలో నేను పెరిగి వచ్చాను. దెన్ దే లైక్ ఇక్కడే ఉండండి, ఇంతవరకు పెరగకండి తగ్గకండి అని చెప్పాను. సో ఆ జర్నీలో అంతే, ఇంకా డైట్ మెయింటైన్ చేస్తూ తింటూ ఎక్సర్సైజ్ చేసుకోకుండా, సో అలా జరిగింది ఆ జర్నీ. అంటే ఇప్పుడు సాహితీ గారిని తీసుకోవడానికి ఫస్ట్ ఆమెని చూసి ఆమెనే సెలెక్ట్ చేశారా? అంతకుముందు ఏమైనా చాలా మంది అనుకునే తర్వాత సాహితీ గారిని ఫైనల్ చేశారు? చెప్పండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా సాహితీ గారి కన్నా ముందు 11 మంది తెలుగు అమ్మాయిలను కలిశానండి. ఓకే. 11 మందికి కథ చెప్పాను, 11 మందికి నచ్చింది. కాకపోతే ఏంటి అంటే నేను ఏదైతే అనుకున్నానో దానికి వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు. అది ఎనీవే మెయిన్ థింగ్ ఏంటంటే రెమ్యునరేషన్స్ అనుకోండి ఏదైనా సరే. ఇంకా అందుకని ఏంటంటే నేనేంటంటే చాలా మందికి చెప్తుండేవాడిని, తెలుగు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు కదా, మీరు హిందీ నుంచి ఎక్కడో తమిళ నుంచి కేరళ నుంచి ఎందుకు తీసుకొస్తారు అని. వాళ్ళందరూ నీకు తెలియదు, నువ్వు సినిమా చేసినప్పుడు తెలుస్తుంది, సినిమా చేసినప్పుడు తెలుస్తుంది అనేవాళ్ళు. ఇప్పుడు సినిమా చేసినప్పుడు నిజంగానే తెలిసింది నాకు. కానీ అంటే నాకు ఫస్ట్ నుంచి అంటే తెలుగు అమ్మాయే కావాలి అని నేను ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మా గురువు గారు భీమ్ గారు కానివ్వండి, నాకు నటన నేర్పించిన ఎండి నఫీజుద్దీన్ గారు, ఆయన పెన్నేమో వచ్చి ఎండి సౌజన్య. సో వీళ్ళందరూ కూడా ఏంటి అంటే తెలుగు అంటేనే వాళ్ళకి ఇష్టం, వాళ్ళు తెలుగు మనుషులు. ఇప్పుడు ఈ రోజుల్లో అందరికి అర్థం ఎలా చెప్పాలంటే వాళ్ళు తెలుగు మనుషులు. సో అందుకని ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, ఎంకరేజ్ చేద్దాం అనే ఆలోచనతో ఉన్నవాళ్ళు. వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ వచ్చాను కాబట్టి నాకు కూడా తెలుగు వాళ్ళలో పెట్టాలని కోరిక. చివరికి అదేమైపోయిందంటే ఢిల్లీ నుంచి ఒక 2, కేరళ నుంచి 2, తమిళనాడు నుంచి 3, బాంబే నుంచి ఒక 3, వీళ్ళు కథ విన్న తర్వాత ఇలాంటి క్యారెక్టర్ కదా మేము చేద్దాం అనుకుంటాం, మాకు రూపాయి కూడా వద్దు, మేము చేస్తాం అంటున్నారు. ఓకే. విచిత్రం ఏంటంటే తెలుగు వాళ్ళు మేము ఇంత ఇస్తే తప్ప మేము చేయమంటున్నారు. ఏం అర్థం కాని పరిస్థితి. ఇంకా అందులో ఇంకా అదిగో విఘ్నేశ్వరుడి దయ వల్ల అప్పుడు సాహితీ గారు రావడం, సాహితీ గారికి కథ నచ్చింది, మేము చెప్పిన పారితోషికం నచ్చినా నచ్చకపోయినా కథ నచ్చడం వల్ల ఆవిడ కథకే ప్రయారిటీ ఇచ్చి చేశారు. అలా అదృష్టం కొద్ది ఒక తెలుగు అమ్మాయి నా సినిమాలో యాక్ట్ చేశారు. క్యారెక్టర్ అది చెప్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నప్పుడు, ఎందుకంటే మిగతా వాళ్ళు చాలా మంది కూడా నచ్చిందని అన్నారు, మీకు చెప్తున్నప్పుడు ఏమనిపించింది? ఐ పర్సనలీ ఫెల్ట్ మీకు చెప్పినట్టే ఆ క్యారెక్టర్ కొంచెం చబ్బిగా ఉండాలి. సో పర్సనలీ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ఛాలెంజింగ్ ఫర్ మీ బికాస్ ఐ హావ్ టు గెయిన్ వెయిట్ అండ్ ఆల్ దోస్ స్టఫ్. బట్ యాక్టింగ్ పరంగా వస్తే నేను యాక్చువల్లీ సార్కి కూడా చెప్పాను, కొన్ని వాటిలలో నన్ను ఐబ్రోస్ యూజ్ చేయొద్దంటాను. ఆమె క్లాసికల్ డాన్సర్ అండి, ఐ హావ్ టు యూజ్ ఐబ్రోస్, నాకు అదే ముఖ్యం ఎక్కువ. సో ఐబ్రోస్ యూజ్ చేయొద్దంటారు. సో అక్కడ కూడా నాకు ఛాలెంజింగ్ అనిపించింది. బట్ ఎందుకు నాకు నేను పర్సనల్ గా క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యాను బికాస్ నేను ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు, నాకు వస్తుందో రాదో కూడా తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్న మూవీస్లలో కొంచెం అంటే నేను చూసినంత వరకు అయితే హీరోయిన్స్ కి అంత స్కోప్, యాక్టింగ్ స్కోప్ కానీ ఇంపార్టెన్స్ అంత లేదేమో అనిపించింది కొన్ని మూవీస్ లో, ఇప్పుడు మన తెలుగు మూవీస్ లో. బట్ ఈ మూవీలో నాకు ఆ స్కోప్ దొరికింది కాబట్టి నేను హ్యాపీగా చేసేసాను. అంటే కమర్షియల్ మూవీస్ లో ఎక్కువ స్కోప్ ఉండదు, ఇది కమర్షియల్ మూవీ కాదంటారా? కాదని నేను చెప్పలేనండి, ఇట్స్ కమర్షియల్ మూవీ. ఓకే. అసలు అంటే మామూలుగా కమర్షియల్ మూవీని ఎలా డిఫైన్ చేస్తారో నాకు తెలియదు, కానీ జనాలు వచ్చి ఎంటర్టైన్మెంట్ అయ్యేది ఏదైనా కమర్షియలే. ఇగో ఎనీవేర్ మీరు పిల్లల్ని తీసుకెళ్ళండి, ఆడించండి, పార్కులకి వెళ్ళండి, ఎక్కడికన్నా మీరు 5 రూపాయలు పెట్టినా, 150 రూపాయలు పెట్టినా, 500 పెట్టినా, మనం వెళ్ళి ఎక్కడైతే ఎంటర్టైన్ అవుతున్నామో ఆల్ ప్లేసెస్ ఆర్ కమర్షియల్స్. అలాగే ఈజ్ ఎ ప్యూర్ అవుట్ నాట్ కమర్షియల్ మూవీ. అంటే మీరు తెలుగు సినిమాలో ఈ సినిమాకి డైరెక్టర్ కాకముందు మీ జర్నీ ఇండస్ట్రీలో ఎలా స్టార్ట్ అయిందండి? ఇండస్ట్రీలో నేను అమ్మడిపల్లి నరసింహమూర్తి గారు, ఆయన పెన్నే బ్నిమ్ అండి, బ్నిమ్ గారు మా గురువు గారు, ఆయన దగ్గరికి వచ్చాను. ఆయన దగ్గరే ఎలా రాయాలి ఏంటి అనేది నేర్చుకున్నాను. గురుగారు అలా నేర్పిస్తూ ఇంకా చాలా స్క్రిప్ట్లకి ఆయన దగ్గరే పని నేర్చుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత కన్నడలో కొన్ని మూవీస్కి వర్క్ చేశాను, తమిళ్లో కొన్ని మూవీస్కి వర్క్ చేశాను. అప్పట్లో ఏంటంటే పేరు కోసం పనిచేయలేదు, కేవలం డబ్బు కోసమే పనిచేశాను. ఆ తర్వాత లేదు, పేరుంటే డబ్బు కూడా వస్తుంది అనేది నాకు కొంచెం లేట్గా రియలైజ్ అయ్యాను.
సో అందుకనంటే ఇప్పుడు పేరు కోసమే పనిచేస్తున్నాను. అంటే బాపు గారి దగ్గర కూడా మీరు పనిచేస్తారని తెలుసు. అంటే అదృష్టం కొద్దీ ఏంటంటేనండి, మా బ్నిమ్ గారు వీళ్ళందరూ, బాపు గారు, రమణ గారు వీళ్ళందరూ వాళ్ళ సాహచర్యంలో ఉండేవాళ్ళు అనమాట మా గురువు గారు. సో గురువు గారు పక్కన నేను ఉండటం వల్ల, ఆయన దగ్గర పని నేర్చుకుంటూ ఉండటం వల్ల అదృష్టం కొద్దీ వాళ్ళతో పాటు పని చేయడం అనేది చాలా తప్పు, కానీ వాళ్ళతో జర్నీ అనేది నాకు అదృష్టం. ఓకే. వాళ్ళ పర్సనల్ స్పేస్ లో కూడా నేనున్నా. అది వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నారు రైటింగ్ లో? వాళ్ళ దగ్గర నుంచి రైటింగ్ నేర్చుకున్నాను అని చెప్పడం కంటేనండి, ఎదుటి మనిషిని ఎలా గౌరవించాలి అనేది అయితే నేర్చుకున్నాను. ఓకే. బాపు గారు కానివ్వండి, రమణ గారు కానివ్వండి, మా గురుగారు బ్నిమ్ గారు కానివ్వండి, నన్ను పేరు పెట్టి పిలవడానికి ఆయనకి 4 సంవత్సరాలు పట్టింది. ఓకే. నన్ను త్రినాథ్ అని పిలవడానికి మా గురువు గారికి 4 years. నేను రోజు బ్రతిమలాడేవాడిని, సార్ పేరు పెట్టి పిలవండి సార్ అని. త్రినాథ్ గారు రండి, త్రినాథ్ గారు కూర్చోండి అని. 4 years తర్వాత ఒక్కసారి నేను కొంచెం దూరంగా ఉంటే 2-3 సార్లు పిలిచి నాకు వినపడట్లేదని త్రినాథ్ అన్నారు. అనగానే నేను షాక్ అయ్యా. ఓకే. వెనక్కి వచ్చి, సార్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారంటే ఏంటండి అన్నారు. మీరు నన్ను పేరు పెట్టి పిలిచారండి అని చెప్పాను. సో వాళ్ళ దగ్గర ఎదుటి మనిషిని ఎలా గౌరవించాలి, వర్త్ ఉన్నోళ్ళకి ఎలా మనం విలువ ఇవ్వాలి అనేది అయితే నేర్చుకున్నానండి. ఓకే. లేకపోతే అప్పటి వరకు తెలియదు నాకు. సాహితి గారు, మీ విషయానికి వస్తే హీరోయిన్గా మీకు ఇది ఫస్ట్ మూవీ. అంతకుముందు మీరు ఏం చేశారు, ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? యాక్చువల్లీ నేను కూచిపూడి నుంచే వచ్చానంటే, చిన్నప్పుడు ఏదో రియాలిటీ షోస్ చేసేదాన్ని. బట్ ఫస్ట్ నా మూవీ వచ్చేసి బాయ్ అండి. ఓకే. దాంట్లో ఒక 10th class బేస్డ్ లవ్ స్టోరీ, ఇంకా ఫ్రెండ్షిప్ గురించి చేశాను. దెన్ ఆర్జీవి గారితో మర్డర్ ఫిలిం చేశాను. ఓకే. అది బయోపిక్ లాంటి ఫిలిం అనమాట. సో ట్రూ బేస్డ్ ఫిలిం. సో దాని తర్వాత నేనైతే చెప్పుకునేది అయితే ఇదే నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం. ఓకే. ఆర్జీవి గారితో చేశారంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటారు, చాలా నేర్చుకుంటారు అంటారు. మీరు ఎంతవరకు నేర్చుకున్నారు ఆయన దగ్గర యాక్టింగ్? నేను ఆయన దగ్గర ఏం నేర్చుకోలేదు. ఏంటంటే తను వచ్చి వెళ్ళేవారు. హీ టోల్డ్ మీ ద స్టోరీ, ఈవెన్ ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. అప్పటికి నాకు డౌట్ ఉండే, అంటే ఆర్జీవి సార్ కదా, చెయ్యాలా వద్దా, మళ్ళీ ఏమి కాంట్రవర్సీస్ అవుతాయో నాకు అని డౌట్ ఉండింది. బట్ సరే లెట్స్ సీ అనే ఒక ఎక్స్పీరియన్స్ తో ఆయనతో వర్క్ చేసే వస్తుంది కదా అనేసి చేశాను. ఓకే. అయితే డెబ్యూ అయితే ఇదే? యా, యాజ్ ఎ హీరోయిన్ దిస్ ఇస్. ఓకే. ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. దేవి ప్రసాద్ గారు ఉన్నారు, తనికెళ్ళ భరణి గారు. ఇలా వీళ్ళందరి నుంచి ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? అంటే ఐ హావ్ సీన్ దెమ్ యాక్టింగ్. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ వస్తున్నాను కాబట్టి వాళ్ళు మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో, ద వే దే మోడ్యులేట్, ఒక డైలాగ్ని ఎలాంటి మోడ్యులేషన్స్ చెప్తారో అవన్నీ ఆబ్వియస్లీ నేను నేర్చుకుంటూ వస్తాను. బట్ బయట ఈవెన్ దో దే ఆర్ బిగ్ యాక్టర్స్, వాళ్ళు ఎంత పెద్ద ఆర్టిస్టులు అయినా వాళ్ళు వెరీ డౌన్ టు ఎర్త్ ఉంటారు. సో అది మేబీ నాకు పర్సనల్గా అనిపించింది, అది ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయినా వాళ్ళు నాతో ఇంత మంచిగా మాట్లాడుతున్నారు. ఈవెన్ దో ఐఎమ్ అ ఫ్రెషర్, నాతో అమ్మ రండి అనుకుంటూ ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నా, డెఫినెట్లీ అది నాకు లైఫ్ లాంగ్ అది లెసన్. ఓకే, నైస్. త్రినాథ్ గారు, ఈ స్టోరీ డెవలప్ చేయడానికి ఏదైనా మీ జీవితంలో జరిగిన సంఘటన ఏదైనా ఉందా, లేక ఏంటి పూర్తి కల్పితం? అంటే నేను నమ్మేది ఏంటంటేనండి, ప్రతి డైరెక్టర్ చేసే సినిమాలో, అది మొదటి సినిమా అయితే కంపల్సరీ వాళ్ళ క్యారెక్టర్ అందులో పోర్ట్రే అవుతుంది. మనం వద్దనుకుంటాం కానీ తెలియకుండానే అది అందులో వచ్చేస్తుంది. అందుకని ఇందులో చాలా సీన్స్ నా రియల్ లైఫ్లో జరిగినవే. అది ఇందాక మీరు భజన చేసేవాడిని అని చెప్పారు కదా, అది సాంగ్లో రిఫ్లెక్ట్ అయ్యింది. అవును, నిజం అండి. చాలా జరిగినవి, అందులో డౌట్ లేదు. ఇప్పుడు టెంపుల్ సీన్ అలా వచ్చిందే, ఇప్పుడు రాసిన భజన సాంగ్ అలా వచ్చిందే, అలా మీకున్న చాలా సీన్స్ కూడా రియల్ లైఫ్లో వచ్చినవే. నాట్ ఓన్లీ నా లైఫ్లో కాదు, మీ లైఫ్లో నాకు తెలిసి ఇది చూస్తున్న వాళ్ళ అందరి లైఫ్లో కూడా జరిగినవే. ఓకే. అందరూ అదే ఫీల్ అవుతారు, అరే ఇది మనకి జరిగింది కదా, లేకపోతే నా ఫ్రెండ్కి జరిగింది కదా అని. కంపల్సరీ. ఇక్కడ రియల్ లొకేషన్స్లో ఎక్కడెక్కడ షూట్ చేశారండి? మచిలీపట్నంలో చేసామండి, అండ్ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో చేసాం, మిగిలిందంతా హైదరాబాద్లో చేసాం. మచిలీపట్నంలో చేసిన దాని గురించి చెప్పాలి. విషయం ఏంటంటే, మేము ఒక 4 పడవలు హైర్ చేసుకుని ½ an hour సముద్రంలోకి జర్నీ చేసేవాళ్ళం. ఓకే. విషయం ఏంటంటే, ఇందులో ఒక 95 మెంబర్స్కి ఈత రాదు. 5గురికి వచ్చేమో నాకు తెలియదు, నాకు ఒక్కడే వచ్చు. నాకు ఒక్కడికి ఈత వచ్చు. నేను అందరి దగ్గరికి వెళ్ళి అడిగేవాడిని పర్సనల్గా, నీకు ఈత వచ్చా? కొంతమంది ఏమనేవాళ్ళు అంటే నాకు తేలడం వచ్చండి. కాదండి,
సముద్రం అది. అదే మేము పడవ ఎక్కిన దగ్గరే 2 తాడి చెట్లు ఎత్తు వాటర్ ఉండేది. కొంతమంది మాకు తేలడం వచ్చండి అని. తేలడం కాదండి, సముద్రం ఇది, ఈతొచ్చా? కొంతమంది రాదండి అనేవాళ్ళు. ఇలా అడుగుతుంటే ఒక్కొక్కరిని అడుగుతుంటే వాళ్ళలో వాళ్ళకి భయం ఉండేది, కానీ ఒకరికొకళ్ళు ఎవరు చెప్పుకోవాలా. సాహితీ గారు మీరేం చెప్పారు? మీరు ఫస్ట్ లో చెప్పారు కదా, చెప్పారు తేలడం వచ్చని చెప్పారు ఆవిడ. అలాగే చాలా మంది తేలడం వచ్చు అన్నారు. స్విమ్మింగ్ రాదు ఎవరికి. ఇప్పుడు అది అసలు ఆలోచనే లేదు. సముద్రం వెళ్ళిపోయి హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి చేసేవాళ్ళం. అసలు నేను పిన్ టు పిన్ అందరి పేర్లు చెప్పాలి ఈ విషయంలో. ఏంటంటే మా ప్రొడ్యూసర్ శంకర్ గారి దగ్గర నుంచి, మా కెమెరామ్యాన్ జగదీష్ గారి దగ్గర నుంచి, మాకు లైట్ సపోర్ట్ చేసిన లైట్ ఆఫీసర్ వరకు అందరూ ఇది చెయ్యనని. కానీ ఎందుకంటే మీకు ఇసుకలో లైట్లు తీసుకెళ్ళటం, ఇసుకలో జనరేటర్ లాక్కెళ్ళటం చాలా కష్టం. ఇసుకలో నడవడమే కష్టం. అలాంటిది ఏమీ ఆలోచించకుండా ఎంతెంత దూరం తీసుకొచ్చారో వాళ్ళు. అసలు వాళ్ళు ఎలా మోసుకొచ్చారో ఆ నీళ్ళలోకి. వెహికల్స్ లేవు, ఏమీ లేవు, మొత్తం మ్యాన్ పవర్ ఉంది. పడవ దగ్గర పెట్టేయాలి. హాఫ్ అన్ అవర్ పడవలో వెళ్తున్నాం అంటే ఎంత దూరం ఉండేది ఆ మోటార్ బోట్స్ లో. అంతకన్నా పెద్ద డేంజర్ ఏం చేసామంటే, అది ఇప్పుడు అనిపిస్తే నాకు భయం వేస్తుంది, ఏంటి వెళ్ళిపోయామని. ఒక 1.5 hour మాత్రమే, ఒక 1 hour సముద్రం మధ్యలో ఐలాండ్స్ వస్తాయి. ఓకే. ఆ 1 hour తర్వాత దాంట్లో ఒక 3-4 తాడి చెట్లు అంత హైట్ వాటర్ వచ్చేస్తుంది. అలాంటి ప్లేస్ లోకి వెళ్ళి ఆ 1 hour ఐలాండ్ లోకి వాటర్ వస్తాయి. ఓకే. మధ్యలోనే మునుగుతుంటది, తేలుతుంటది అన్నట్టు. ఓకే. జస్ట్ ఆ 1 hour మాత్రమే ఉంటది అది. మరి అదేదన్నా టైం మిస్ అదే చెప్తున్నాను. అంటే ఆ టైంలో ఏంటంటే సినిమా 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 నేనే పిచ్చోడు అనుకుంటే నాతో చేసిన వాళ్ళందరూ పిచ్చోళ్లే. మా కెమెరామ్యాన్ గారు ఉన్నారు జగదీష్ గారు. ఆయన జగదీష్ చీకటి అని ఈజ్ ఏ వెరీ వెరీ వెల్ రెప్యూటెడ్ కెమెరామ్యాన్ ఇప్పుడు. ఓకే. హార్ట్ కేక్ ఆయన అట్ ప్రెసెంట్. సో ఆయన కూడా వెళ్దాం పదండి, ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. చేద్దామంటే చేద్దాం, అదే ఫిక్స్ అయి ఉన్నారు అంతే. అంటే లిటరల్ గా చెప్తున్నాను, ఈ రోజు ఇంత బ్యూటిఫుల్ గా సినిమా, ఇంత క్రేజీగా, ఇంత గ్రాండియర్ గా వచ్చిందంటే ఇద్దరే వ్యక్తుల కారణం. ఒకటి నా ప్రొడ్యూసర్ శంకర్ గారు, మా కెమెరామెన్ జగదీష్ చీకటి గారు. ఓకే. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల. కొన్ని ప్లేసుల్లో నేనే చెప్పా, సార్ ఎందుకు సార్ అయిపోయింది కదా, నా కోసం చేద్దామా, ఒక 2 షాట్లు నా కోసం చేద్దామని అడిగేవాళ్ళు ఆయన. సరే నేను రాసుకునే అయిపోయినాయి కదా చేద్దాం సార్ అనేవాడిని. ఆయన యాక్షన్ చెప్పేవాళ్ళు. అంటే మీరు హీరోగా ఉన్నారు కాబట్టి డైరెక్షన్ ఆయన తీసుకున్నారు కొంత. నిజం నిజం, ఆయన హ్యాండిల్ చేశారు. అన్న టీమ్మేట్స్ ఉన్నారు చాలా మంది, మా నవీన్ గారు, మా కిరణ్ గారు, మా రమేష్ గారు, రమ్య గారు, మణికంఠ, వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. నేను ఒక పని చెప్తే వాళ్ళు 4 పని చేసేవాళ్ళు. సో అందుకే నేను అంత ప్రెజెంట్గా, అంత హ్యాపీగా, ప్రశాంతంగా డైరెక్షన్ చేసుకుంటూ యాక్ట్ చేసుకోగలిగాను. ఓకే. ఈ సినిమా స్టోరీ అంటే సింపుల్గా ఏం చెప్తారు మీరు? ఆడియన్స్ చూడడానికి ఎందుకు రావాలి అంటే? ఎందుకు రావాలి అని నేను చెప్పాలంటే, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం రావాలండి. వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడం కోసం, వాళ్ళు హ్యాపీగా నవ్వుకోవడం కోసం రావాలి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది నన్ను ఏం అడిగారంటే, జర్నీ చేస్తున్నప్పుడు ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ పక్కన కూర్చున్న వాళ్ళు అడుగుతారు కదా, ఏం చేస్తావమ్మా అని. నేను రైటర్నండి, డైరెక్టర్గా సినిమా చేయబోతున్నాను అంటే, వాళ్ళందరూ అడిగిన ఫస్ట్ క్వశ్చన్, మేము ఫ్యామిలీ అంతా కూర్చుని చేసే సినిమాలు తీరా ఇంకా మీ సినిమా వాళ్ళు అని అడిగారు. మా మనవరాలతోనో, మనవడితోనో, కూతురుతోనో, కొడుకుతోనో, కోడలతోనో కూర్చొని చూస్తుంటే సడన్గా ఏదో వచ్చేస్తుంది. పక్కన వాళ్ళు ఉంటారు, మాకే ఏదో అనిపిస్తుంది, ఏం చెప్పాలో తెలియదు. ఇంక మీరు తీరా మంచి సినిమాలు, ఓ బాపు గారి లాగా, ఒక విశ్వనాథ్ గారి లాగా, సంగీతం శ్రీనివాస్ గారి లాగా మీరేం చేయరా సినిమాలు, ఇలా చాలామంది అడిగారు నన్ను. సో ఇప్పుడు నేనేం చెప్తాను అంటే, సినిమా అలాంటి సినిమాలు వస్తున్నాయి, అలా సినిమా చేసేవాళ్ళు ఉన్నారు, ఉంటారు, అలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ అలాంటి సినిమాలు చూసే ప్రేక్షకులు తగ్గిపోయారు కదా ఇప్పుడు. ఓటీటీలు వచ్చాక చాలా మంది జనాలు ఎక్కువ హింస ఇలాంటి వాటికి అలవాటు పడిపోయారు. అంటే అది ఎంతవరకు నాకు తెలియదు కానీ అండి, నవ్వు అందరికీ కావాలి, నవ్వుకోవడం అందరికి ఇష్టం. నేను నవ్విస్తున్నాను. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నప్పుడు జనాలు వచ్చారు, అల్లరి నరేష్ గారు ఉన్నప్పుడు జనాలు వచ్చారు. నవ్వించే ప్రతి సినిమాకి జనాలు వస్తూ ఉంటారని నేను గట్టిగా నమ్ముతాను. అందుకని నేను నవ్వించే సినిమా తీశాను. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఒక సినిమా చూసిన తర్వాత సినిమా చూడటం అని డిసైడ్ అవ్వడం చాలా పెద్ద పని. అక్కడి నుంచి జర్నీ చేసుకుంటూ, అయితే ఫ్రెండ్స్తో లేకపోతే ఫ్యామిలీతో, నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరు సింగిల్గా సినిమా చూడటానికి ఇష్టపడరు.
ఎవరికో వాళ్ళకి ఫోన్ చేస్తుంటాం, ఫ్రెండ్స్కో వాళ్ళకి వెళ్దాం సినిమాకి అని, లేకపోతే ఫ్యామిలీని తీసుకెళ్తుంటాం. వాళ్ళు డిసైడ్ అయ్యి అక్కడి నుంచి థియేటర్ వరకు వచ్చి, థియేటర్ లోపలికి వచ్చి, మళ్ళీ స్నాక్స్ తిని, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయితే అబ్బా అయ్యా అనుకుని, ఆ టైంలో ట్రాఫిక్లో ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే మెమరీస్ రికలెక్ట్ అవుతూ ఉంటాయి. సినిమా బాగాలేదు అనుకోండి, ఈ సినిమా కోసమా ఇంత దూరం వచ్చాం, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం, డబ్బులు బొక్క అనుకుంటారు. బాగుంది అనుకోండి, నువ్వు గంట కాదు 2 గంటలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినా ఆ సీన్ అటు భలే చేశాడురా, ఈ అమ్మాయి భలే యాక్ట్ చేసిందిరా, అక్కడ భలే నవ్విచ్చారా అని తలుచుకుని నవ్వుతూ ఉంటారు. అలా తలుచుకుని నవ్వే సినిమా నాది. సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత బా టైం బొక్కరా, ప్రశాంతంగా ఈ 150 రూపాయలతో ఒక బీర్ తాగేవాళ్ళం కదా అని ఏ కుర్రోడు అనుకోడు. ఆ 150 రూపాయల బీర్ కిక్ నా సినిమాలో ఉంది. పొరపాటును కూడా డబ్బులు వేస్ట్ అయిందని ఎవ్వరూ ఫీల్ అవ్వరు, హ్యాపీగా వస్తారు. ఒక తండ్రి వాళ్ళ కూతురుని తీసుకొస్తాడు, ఒక కూతురు వాళ్ళ నాన్నని థియేటర్కి తీసుకొస్తుంది, వాళ్ళ అమ్మని వాళ్ళ పేరెంట్స్ని తీసుకొస్తారు, పేరెంట్స్ అందరూ పిల్లల్ని కూడా సినిమాకి తీసుకొచ్చే సినిమా ఇది. ఇంటిల్లి పాది కలిసి కూర్చొని చూసే సినిమా. అవును, కలిసి థియేటర్కి వచ్చి చూసే సినిమా. కలిసి కూర్చొని చూడటం అంటే మళ్ళీ వాళ్ళు ఓటీటీలోనే టీవీలో చూస్తారు కాదు, అందరూ కలిసి థియేటర్కి వచ్చి సినిమా హాల్లో చూసే సినిమా. అంటే ఈ సినిమాలో ఎంతవరకు కామెడీ ఉంటుంది, ఎంతవరకు యాక్షన్ ఉంటుంది, నవరసాలు ఎంతవరకు ఉంటాయి? అన్నీ ఉన్నాయండి. అసలు మెయిన్ వచ్చేసరికి ఫన్ అండి. ఇప్పుడు జనాలకే రకరకాల టెన్షన్స్ ఉంటాయి. నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, వేరే వేరే దేశంలో ఉన్న వాళ్ళు ఇల్లు ఫోన్ చేసి, వాళ్ళు చాలా పాపం వీక్ మొత్తం వాళ్ళు సినిమా కోసం వెయిట్ చేస్తుంటారు, ఏ సినిమా ఎప్పుడు వస్తుందా అని. ఆ సినిమా చూసి ఫస్ట్ నాకు ఫోన్ చేసి నన్ను తిడుతుంటారు వాళ్ళు, ఒరే ఏంట్రా ఆ సినిమా చేశాడు, ఏంట్రా మేము ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతుంటే ఆడు అక్కడ నరికేసి ఇక్కడ పొడిచి, ఎందుకురా మాకు ఇవన్నీ, మేము ఇక్కడ ఏదో వారం మొత్తం కష్టపడి 5 రోజులు కష్టపడి ఒకరోజు సినిమాకి వెళ్ళేది మేము హ్యాపీగా నవ్వుకుందామని, మాకు ఎందుకు ఈ టార్చర్ అని. వీళ్ళని కాదు, నా ఫ్రెండ్స్ అందరూ, ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఉన్నాను కాబట్టి నా ఫ్రెండ్స్ అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున నన్నే ముందు పెట్టి నన్ను తిడుతుంటారు. సో అందుకని ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరూ ఇలా ఫీల్ అవుతున్నారు కాబట్టి, నాకు పరిచయం అందరూ ఇలా అడిగారు కాబట్టి, నేను ఒకటే టార్గెట్ ఏంటంటే జనాలు హ్యాపీగా సరదాగా వచ్చి నవ్వుకొని, ఆహా ఫుల్గా భుక్తాయాసం ఫుడ్ తింటే అలా మనం ఫీల్ అవుతాం, అమ్మా చాలు అంటాం కదా, అలా ఉండాలని చేసిన సినిమా. ఎవరెవరు ఉన్నారు కామెడీ యాక్టర్స్? అంటే కమెడియన్స్ అని నేను స్పెసిఫై చేయలేను కానండి, అందరూ సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. నా మొహం తప్ప అందరి మొహాలు పనిచేస్తున్నారు. తనికెళ్ళ భరణి గారు, గోపరాజు రమణ గారు, దేవి ప్రసాద్ గారు, సురభి ప్రభావతి గారు, మధుమణి గారు, చంటి గారు, తాగుబోతు రమేష్ గారు, నవీన్ నేని గారు, జబర్దస్త్ నోకరాజ్ గారు, జమిని సురేష్ గారు, ఒక్కళ్ళని గారు, డిడి శ్రీనివాస్ గారు, రామ్ జగన్ గారు, ఇలా ఇంకా చెప్పుకుంటే నేను చాలా మంది పేర్లు చెప్తాను. చాలా మంది ఉన్నారు. అంటే చాలా మంది ఉన్నారు. సిచ్యుయేషనల్ కామెడీ ఉంటుందా, ఎలా ఉంటుందండి కామెడీ? సిచ్యువేషన్ కామెడీ అండి. ఓకే, ఎక్కడ కావాలని క్రియేట్ చేసింది ఏదీ లేదు, ఇది మన లైఫ్లో జరిగే ఫన్ అంతే. ఓకే, అది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాను, కూర్చున్న మీరు కానివ్వండి, మన రమేష్ గారు కానివ్వండి, బ్రదర్ కానివ్వండి, అందరూ లైఫ్లో జరిగేదే. ఓకే, ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు ఇది మనం చేసాం, ఇది మనమే చేసాం, ఈ పని మనం చేసిందే, కానీ మనం ఎవరితో చెప్పుకోకుండా పైకి డిగ్నిఫైడ్ గా ఉన్నాం అని ఫీల్ అయ్యి ప్రతి ఒక్కటి లోపల ముసి నవ్వుకునే సిచ్యువేషన్స్ అన్ని. ఓకే, సాహితీ గారు ఈ సినిమా చేస్తున్నప్పుడు మీకు బాగా క్లిష్టమైన సన్నివేశం ఏదైనా అనిపించింది? యా, యాక్చువల్లీ మూవీ అంతా కష్టం అనిపించింది నాకు. మూవీ అంతా కష్టం? ఓకే, బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ, వెయిట్ గెయిన్ ప్రాసెస్ లో నన్ను వెయిట్ గెయిన్ అవ్వమన్నారు, కానీ అది మెయింటైన్ చేయాల్సింది నేనే కదా. సో ఆ ప్రాసెస్ లో కొంచెం తగ్గినా ఎందుకు తగ్గారు అనేవాళ్ళు. మా బృందా గారు వచ్చి ఎందుకు తగ్గారు, మీరు ఎందుకు పెరుగుతున్నారు, మీరు ఇలానే ఉండండి, దీనికి తప్ప పెరగకండి, ఇంతే ఉండండి అని మెయింటైన్ చేయడమే నాకు కష్టమే. అంటే రోజు షూట్ చేసే ముందు వెయిట్ చెక్ చేస్తారు అంతే, ఆల్మోస్ట్ మనకు తెలిసిపోతుంది కదా, వన్స్ యూ సీన్ ఇన్ టు ద మిర్రర్ మనకు తెలుస్తుంది కదా తగ్గామా లేదా అనేది. వీళ్ళు ఇంకా కనిపెట్టేస్తారు ఈ మన బృందా గారు డిజైనర్ కాబట్టి. సో యా, సో మూవీ అంతా నాకు ఐ ఫెల్ట్ అయ్యో. అంటే సీన్స్, పర్టికులర్ సీన్ ఏదైనా ఎమోషనల్ గా అనిపించడం కానీ, ఛాలెంజింగ్ అనిపించడం కానీ అలాంటి సీన్స్ నాకు ఛాలెంజింగ్ అనిపించలేదు, బికాజ్ నాకు అంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు నాకు. ఓకే, ఐ గాట్ టు నో ఎవ్రీథింగ్. నాకు ఎట్లా ఎక్కడ ఏం ఉండాలి అని కావాల్సింది నాకు అన్ని చెప్పారు.
అలా చేపించుకున్నారు కూడా నాతో. ఓకే. అంతే. సో మీరు క్లాసికల్ డాన్సర్ కదా, ఈ Yes, sir. సినిమాలో ఎన్ని పాటలకి పర్ఫామ్ చేసే అవకాశం వచ్చింది? ఒకటే సాంగ్ కి. ఒకటే సాంగ్? ఒకటే సాంగ్ కి, అంటే మొత్తం పర్ఫార్మెన్స్ ఏం లేదండి, అక్కడ చిన్న చిన్న మూమెంట్స్ లో ఉంటాయి. ఓకే. యాజ్ అ షీ ఈజ్ అ ట్రెడిషనల్ గర్ల్, ఆ కల్చర్ ని కూడా మనం చూపిస్తున్నాం. దీనికి ఇంత పద్ధతి గల అమ్మాయి క్లాసికల్ డాన్స్ కూడా వచ్చు అనే టైప్. ఓకే. Yeah. మీ డాన్సింగ్ దాన్ని ఎక్కువ వాడుకోలేదు అయితే డైరెక్టర్ గారు? అంటే యాక్టింగ్ లో తెలిసిపోతుంది, ఐ గెస్ ఆ టైం లో పాటలలో తెలిసిపోతుంది, లైక్ షీజ్ అ క్లాసికల్ డాన్సర్ అని. అంటే కథ అలాంటిది కాదు. కథ అలాంటిది కాదు. ఓకే. యాక్చువల్ గా అంతే. అఫ్ కోర్స్ మనం ప్రతి సినిమాలో అందరి టాలెంట్ వాడేసుకోలేం కదండి. ఎక్కడ వరకు మనకి ఆ పరిమితులు ఉంటాయో, కథ ఎక్కడ వరకు మనల్ని పర్మిట్ చేస్తుందో అక్కడ వరకే వాడుకోగలం. సో అలా వాడుకున్నది దగ్గర అయితే పర్ఫెక్ట్ గా ఫుల్ గా వాడేసుకున్నాను. ఓకే. సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? మీరు ఆల్రెడీ ఒక సాంగ్ రాశారు, అవి కాకుండా ఇంకెవరెవరు రాశారు? ఇంకా పూర్ణాచారి గారు ఒక 2 సాంగ్స్ రాశారు, చిన్న బిట్ సాంగ్ ఒకటి రాశారు. కళ్యాణ్ చక్రవర్తి గారు ఒక సాంగ్ రాశారు. అండ్ సీషోర్ అని ర్యాప్ చేస్తూ ఉంటారు. ఓకే. ఆయన సాయి చరణ్ గారు వైజాగ్ నుండి, ఆయనే ఒక పాట రాసి ఒక పాట పాడారు కూడా. ర్యాప్ సాంగ్? ర్యాప్ సాంగ్, అది కంప్లీట్ ర్యాప్ సాంగ్. ఓకే. సో పీపుల్ విల్ ఎంజాయ్ దట్. అంటే సినిమా చూస్తే ప్రెసెంట్ గా అచ్చ తెలుగు సినిమాలా ఉంది, అందులో ర్యాప్ సాంగ్ ఎలా ఇమిడ్చారు? అలా వచ్చిందండి. అంటే ఆర్పి గారు ఇక్కడ మనకు స్కోప్ ఉంది పెట్టేయచ్చు అన్నారు. ఓకే. అనేసరికి అవునా సార్ అన్నాం. ఆయన బీట్ ఇచ్చారు. సాయి చరణ్ గారు, సీషోర్ ఫ్రమ్ వైజాగ్, ఆయన రాసి ఆయనే వచ్చి పాడారు. ఓకే. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ర్యాప్ బిట్ సాంగ్ అది. అది ఇంకా ఫర్దర్ గా అదొక పేరు మీద వచ్చే బిట్ సాంగ్, అది ర్యాప్ సాంగ్. అది ఆ పేరు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా దాన్ని ఆటోమేటిక్ గా అది జీవితకాలం పాడుకునేది. అది ఆర్పి పట్నాయక్ గారు పనిచేసి చాలా కాలం అయింది, ఆయన ఎలా ఒప్పించారు అసలు ఈ సినిమాకి? నేను ఒప్పించడం కంటే నా కథ ఆయన ఒప్పించిందని చెప్పాలండి. ఆర్పి పట్నాయక్ గారు చెయ్యను అని చెప్పారు. ఫస్ట్ కాదు, చాలా సార్లు, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం. ఓకే. చెయ్యను 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 ఇదే మాట ఎన్నిసార్లు వెళ్ళినా. అప్పుడు కేఎస్ రామారావు గారు, ఆయన ఒకసారి వినొచ్చు కదా అన్నారు. ఆయన మీద గౌరవంతో ఆర్పి పట్నాయక్ గారు కథ విన్నారు. వినే ముందు కూడా చెప్పారు, రామారావు గారు చెప్పేది ఒకటి వింటున్నాను కానీ నేను చెయ్యను అని. ఆ తర్వాత రవి అని నా ఫ్రెండ్ ఉన్నారు, ఆర్పి గారి దగ్గర ఆయన పనిచేసి ఉన్నారు అనమాట. నా రవి ఈజ్ ఇంటూ డైరెక్షన్ డిపార్ట్మెంట్. తను కూడా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా నేను చేయనానే. సో ఎప్పుడైతే కథ చెప్పానో, కథ విన్న తర్వాత ఆర్పి గారు అన్న ఫస్ట్ మాట ఏంటి అంటే, ఓహో అయితే ఒక హిట్ సినిమాకి పనిచేస్తున్నాం మన ఇద్దరం ఇప్పుడు అన్నారు. అలా ఓకే చెప్పారు కథ పూర్తిగా విన్నాక. ఓకే. అందుకని కథే ఆయన ఒప్పించింది. అక్కడే సక్సెస్ అయినట్టు కదా మీరు? అంతేనండి. అదే ఆర్పి పట్నాయక్ గారు ఒక్కళ్ళే కాదు, ఆర్టిస్టులు కూడా చాలా మంది. ఓకే. ఇప్పుడు భరణి గారు కూడా ఫస్ట్ చేయనని అన్నారు. చెయ్యను, ఇలాంటి క్యారెక్టర్లు నేను చాలా చేశాను, నేను చేయనని చెప్పారు. ఆ తర్వాత కథ చెప్పిన తర్వాత, కథ విన్న తర్వాత ఆయన చేసిన సపోర్ట్ వేరే లెవెల్. అది అసలు ఆయన రైటింగ్ కూడా ఏమన్నా వాడుకున్నారు? నేను కథ చెప్పినప్పుడు ఆయన నాకు క్లైమాక్స్ లో ఒక సీన్ వస్తుంది, ఎగ్జాక్ట్ క్లైమాక్స్ లో ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ క్రెడిట్స్ నేను భరణి గారికి ఇవ్వాలి. ఓకే. ఎందుకు అంటే నేను దాన్ని ఒక 70% చేసి ఆపేశాను. ఇక్కడ చాలు సార్, ఇంతవరకు చాలు అన్నాను. దానికి 30% ఎక్స్టెన్షన్ భరణి గారు ఇచ్చారు. ఓకే. లేతున్నా ఇది చేస్తే ఇంకా బాగుంటది, నువ్వు ఆలోచించి ఒకసారి అన్నారు. సరే అండి అన్నా. ఆలోచిస్తే అదే కరెక్ట్. ఆ 30% యాడ్ చేస్తే 100% ఫుల్ఫిల్ అయిపోయింది. ఈ రోజు నా టీమ్మేట్స్, మా జగదీష్ గారు, మా శంకర్ గారు కానీ ఇంకా నా టీమ్మేట్స్ ఎవరు చూసినా సరే, సినిమా మొత్తం ఒక ఎత్తుంటే ఆ ఒక్క సీనే ఇంకో ఎత్తుంటది. ఓకే. బికాస్ ఆఫ్ భరణి గారు అది ఫుల్ఫిల్ అయింది. అంటే కథ చెప్పి ఇంతమందిని ఒప్పించారంటే కథలో ఏదో ఉందనే విషయం తెలుస్తుంది. మెసేజ్ ఓరియంటెడ్లా ఉంటుందా ఏంటిది? అంటే బేసిక్గా కథలో భీభత్సాలు, భయానకాలు ఏం లేవండి. కథ ఏంటంటే అందరి కథ. దానివల్ల ఏమైందంటే అందరూ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు కథ మీ లైఫ్ లో జరిగింది, ఇప్పుడు మనం చూసే వాళ్ళు అందరి లైఫ్ లో జరిగిన కథ అది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, సినిమా చూసే ప్రతి ఒక్కళ్ళు ఒక డైరెక్టర్ అండి. చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళలో ఒక డైరెక్టర్ అనే ఒక కోణం ఉంటుంది. వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. వాళ్ళందరినీ మెప్పించాలంటే అంత చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. సో అంత కష్టం నేను చేయదలుచుకోవాలి. అందుకని ఏమనుకున్నానంటే, మీ లైఫ్ లో జరిగిన కథే తీసుకున్నాను అనుకోండి, అది మీరు కనెక్ట్ అవుతారు కదా, అరే ఇది నా లైఫ్ లో జరిగింది కదా అని.
అలా అందరి లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ అన్నీ తీసుకుని ఒక చిన్న మంచి పాయింట్ యాడ్ చేసి అది ఫినిష్ చేసేసా. ఓకే. సో ఒక సేఫ్ గేమ్ ఆడాను అనుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కటి ఇది నా లైఫ్లోది, ఇది నా లైఫ్లోది, ఇది నేను చూసింది, ఇది నాకు జరిగింది, ఇది నా ఫ్రెండ్కి జరిగింది, ఇది మా నాన్నకి జరిగింది, నా కూతురికి జరిగింది, ఇది ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యేది. ఓకే. మరి ఇంత మంచి కథగా మీరు టైటిల్ పెట్టకుండా ఆడియన్స్కి ఎందుకు వదిలేశారు? టైటిల్ పెట్టామండి, టైటిల్ పెట్టాం. టైటిల్ ఎందుకు వదిలాము అంటే బయటకు పెట్టకుండా ఇంకా క్రియేటివ్ టైటిల్స్ చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను డైరెక్టర్ అయ్యాను. నేను చెప్పినట్టు సినిమా చూసే ప్రతి ఒక్కళ్ళు ఒక డైరెక్టర్ అని నేను ఫీల్ అవుతుంటా. అందుకని వాళ్ళని సాటిస్ఫై చేయడం చాలా కష్టం. అందుకనే ఎస్కేప్ అయ్యే కథ చేశాను. ఓకే. ఫ్యాక్ట్ చెప్పాలంటే అందులో నేను పాస్ అయిపోయా, ఎందుకంటే అది అందరికీ నచ్చే కదే. సో టైటిల్ పెట్టాను కదా, వీళ్ళందరూ డైరెక్టర్సే కదా, నాకన్నా మంచి టైటిల్ అలా ఆలోచించవచ్చు. అంటే మీరు పెట్టిన టైటిల్తో మీరు సాటిస్ఫై అవ్వలేదు? వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. ఓకే. అబ్సల్యూట్లీ 100% సాటిస్ఫైడ్. మరి వాళ్ళు మంచి ఇంకా మంచి టైటిల్ పెడితే దాన్ని తీసుకుంటారా? It's not like that. We are giving prize money. అంటే వాళ్ళ క్రియేటివిటీకి we are appreciating them basically. ఓకే. ఇప్పుడు అందరు క్రియేటర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఆ ఛాన్స్ రాదు. దిస్ ఈస్ ద ఛాన్స్. ఇప్పుడు నేనున్నాను, ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా నేను కథ చెప్తే బాగుండేది అని. ప్రతి మనిషి దగ్గర కథలు ఉంటాయండి. నాకు తెలిసి కథలు లేని మనుషులు లేరు, ప్రతి ఒక్కళ్ళ దగ్గర కథలు ఉంటాయి. కథలు లేని మనుషులు ఉంటారు కానీ కథలు లేని బాగా చెప్పారు. అందుకనే ఏంటి అంటే వాళ్ళకి ఆపర్చునిటీ నా సినిమా ద్వారా, ఏదో ఉడత భక్తి అంటారు కదా, ఆ టైంలో నేను చేయగలిగింది చేశాను. వాళ్ళ క్రియేటివిటీతో టైటిల్ చెప్తే యాప్ట్ అయితే 1 lakh ఇస్తాను. క్రియేటివ్ టైటిల్స్ ఒక 10 members కూడా ఒక్కొక్కరికి 5,000 5,000 5,000 10 మందికి ఇస్తున్నాం. ఓకే. 1,50,000. ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందండి దానికి? ఇప్పటివరకు చాలా మంది మెసేజ్ పెడుతున్నారండి, చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే ఇదేదో పెట్టేశారు వదిలేశారు అనుకుంటారు. ఇది అలా కాదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఇది నా దగ్గరే ఉంది. ఓకే. ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నా దగ్గరే ఉంది, అది నేనే ఉంచుకుంటాను. మొత్తం చాలా మంది మెసేజ్ పెడుతూనే ఉన్నారు. మరి అన్ని మీరు ఎప్పుడు చెక్ చేస్తారు? ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఎలా? ఎవ్రీ 2 days ఒకసారి అందరు నెంబర్స్ తీసుకుని అవి నోట్ డౌన్ చేసుకుంటాం. అంటే ఎవరెవరు ఏ టైటిల్ ఇచ్చారు ఏంటి అనేది మొత్తం. ఓకే. మీకు ఇంట్రెస్ట్ గా అనిపించింది నెంబర్ నోట్ చేసుకుంటారు? లేదు, అన్ని టైటిల్స్ నోట్ చేసుకుంటాం. ఓకే. అన్ని టైటిల్స్, అన్ని నెంబర్ రాస్తాం. అన్ని టైటిల్స్, కొంతమంది వాళ్ళ ఫోటోలు పెట్టారు, కొంతమంది వాళ్ళ వీడియోస్ పెట్టారు ఆ నెంబర్ కి. అన్ని వచ్చినాయి, అన్ని చూస్తున్నాం, ఏది వదలలేదు. ఓకే. టైటిల్ గెస్ చేయమంటే ఆడిషన్స్ ఇచ్చేసారు? ఆడిషన్స్ కూడా ఇస్తున్నారు. అదే హ్యాపీ కదా. అదే అంటే ఎలా ఫైనలైజ్ చేస్తారు విన్నర్ని? మొత్తం రాసుకున్నానండి, మొత్తం రాసుకుని నాకు తెలిసి రేపటి నుంచి మా మూవీలో పనిచేసిన నటులు కూడా చిన్న చిన్న హింట్లు ఇస్తూ ఉంటారు టైటిల్ గురించి. ఓకే. ఇప్పుడు మీరు అడిగారు, ఇప్పటివరకు చూసిన వాళ్ళు అందరూ ఏమనుకున్నారంటే ఇట్స్ వెరీ క్లాసికల్ మూవీ అనుకున్నారు. IMY అనేది దానికి సంబంధించిన టైటిల్సే చెప్తున్నారు. IMY ఈజ్ ఎ వెరీ హ్యూమరస్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. అందరూ నవ్వుకుంటూ సరదాగా చూసే ఒక ఫ్యామిలీ స్టోరీ, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అది. ఓకే. ఇందులో ప్రేమలు ఉన్నాయి. ఒక అబ్బాయి అమ్మాయికి మధ్యలో జరిగే ప్రేమ ఉంటుంది, ఒక తండ్రి కూతురుకు జరిగే మధ్య ప్రేమ ఉంటుంది, ఒక తండ్రి కొడుకుకు మధ్య జరిగే ప్రేమ ఉంటుంది, మొత్తం ఒక స్నేహితుల మధ్య జరిగే ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే. అన్నీ చాలా హెల్దీగా ఉంటాయి. సో ఇట్స్ నాట్ ఏ ప్యూర్ క్లాసికల్ మూవీ. కానీ టైటిల్ భయపెడుతుంది అంటున్నారు. అన్ని హెల్దీగా ఉంటాయి, అన్ని బాగుంటాయి అంటున్నారు. టైటిల్ చాలా హెల్దీగా ఉంటుంది, టైటిల్ కూడా చాలా హెల్దీగా ఉంటది. కానీ పెద్దవాళ్ళు వద్దు అనుకున్న ఆలోచనతో ఆగిపోయారు అంతే. అది ఎక్కడ సింక్ అవ్వట్లేదండి. అవుతుంది. అంటే ఇప్పుడు కథ బాగుంది, బాగుంటది, అన్ని బాగున్నాయి, టైటిల్ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎందుకు మరి లాంచ్ చేయడానికి ముందుకు రాలేదు? వాళ్ళు అదేనండి, వాళ్ళు పెద్దవాళ్ళకి వాళ్ళకి ప్రయారిటీస్ కానివ్వండి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కథ విన్నప్పుడు వీళ్ళందరినీ ఒప్పించారు, ఆర్పి పట్నాయక్ గారు వీళ్ళందరినీ ఒప్పించారు. మరి అంత మంచి కథకి టైటిల్ అనేటప్పటికి ఇంకా ఫస్ట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇలాంటి పెద్దవాళ్ళు భయపడుతూ మిగతా అందరూ యూత్ కానివ్వండి మన టైటిల్ విన్న తర్వాత సంతోషపడి ఎంజాయ్ చేసి సరదాగా నవ్వుకునే ఈ టైటిల్ పెట్టింది ఆర్పి పట్నాయక్ గారు. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే పొర్రపాటును కూడా ఊహించరు. ఓకే. అంటే ఆర్పి పట్నాయక్ గారు ఈ టైటిల్ పెట్టారా అని చాలా మంది షాక్ అయ్యారు. ఆయనే పెట్టారు. ఓకే. అది ఎందుకంటే సినిమాకి ఆ టైటిలే యాప్ట్.
పర్ఫెక్ట్. సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఏంటి? 2 months లో రిలీజ్ అవుతుంది. సో డేట్ ఫిక్స్ చేస్తున్నాం. 2 months లో రిలీజ్ చేస్తాం. టైటిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? టైటిల్ ఈ 2nd week లో రిలీజ్ చేసేస్తాం, September 2nd week లో. ఓకే. మేము బిఫోర్ 9th వరకు పెట్టామండి ఈవెంట్. ఈ కాంటెస్ట్ అప్పటి వరకు రన్ అవుతుంది. టైటిల్ తెలిసిన వాళ్ళందరూ మీరు కూడా అందరూ ఆ మూషిక వాహన అని కొడితే సాంగ్ ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ లో అనురాగ్ కులకర్ణి గారు పాడిన సినిమా. దాంట్లో ఆ పాట, ఆ సినిమాలో మీకు ఒక స్లైడ్ ఉంది IMY అని, దాని పక్కన మీకు ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. కరెక్ట్ టైటిల్ చెప్పిన వాళ్ళకి ₹1,00,000, క్రియేటివ్ టైటిల్స్ చెప్పిన 10 మందికి 5,000 చొప్పున బిఫోర్ 9th September. అంటే కరెక్ట్ టైటిల్ చాలా మంది చెప్తే, చాలా మంది అయితే ఇప్పటివరకు చెప్పలేదండి. ఒకవేళ చెప్పారు అనుకోండి, 10 మంది కరెక్ట్ టైటిల్ గెస్ చేశారు, వాళ్ళందరికీ లక్ష ఇచ్చేస్తారా? ఎట్లా ఇస్తారా? ఓకే. ఆడియన్స్ మరి గెట్ రెడీ. 10 మంది కాదు, 100 మంది చెప్పిన 100 మందికి లక్ష 100 లక్షలు ఇస్తాం. ₹1,00,00,000 ఎక్కడ పోదు? పర్లేదు, మా ప్రొడ్యూసర్ గారు రెడీ. ఓకే. మా ప్రొడ్యూసర్ గారు రెడీ. ఓకే. టైటిల్ కరెక్ట్ గా చెప్తే 100 మంది చెప్తే 100 మందికి 100 లక్షలు ఇస్తారు. ఓకే. 1000 మంది చెప్తే తెలియదు, చెప్పరు అనుకుంటున్నాను నేను. మిగతా 10 మంది క్రియేటివ్ టైటిల్స్ చెప్పిన వాళ్ళకి 5,000. ఓకే, బాగుందంతా. ఫైనల్గా ఈ సినిమాని ఆడియన్స్ వచ్చి చూడాలి అంటే ఇందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పారు. థియేటర్స్ పరంగా మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది ఏంటి? బాగుందండి, నాకు అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. సినిమా బాగుంది కాబట్టి. అండ్ నేను నమ్మేది ఏంటంటే కంటెంట్ బాగుంటే ఎవరైనా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆలోచిస్తారు, ఎవ్వరూ అవ్వరు. అంటే ఇప్పుడు ఆడియన్స్ కూడా వెంటనే రావట్లేదు. ఏదైనా సినిమా కొంచెం బాగుంది అని మౌత్ టాక్ వస్తే అప్పుడు ఆడియన్స్ ప్రేక్షకులు థియేటర్ దగ్గరకు వస్తున్నారు. కానీ ప్రేక్షకులు వచ్చే టైంకి సినిమాలు వెళ్ళిపోతున్నాయి థియేటర్ నుంచి. అంటే మీరు అన్నారు చూడండి, బాగుంది అని మౌత్ టాక్ అయితే వస్తున్నారు అని, లేకపోతే వెళ్ళిపోతుందని. అలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే బాగుందన్న మౌత్ టాక్ వస్తుంది. మౌత్ టాక్ ఎందుకు వస్తుంది అంటే సినిమా బాగుంది కాబట్టి జనాలు అందరూ వచ్చి థియేటర్లోనే సినిమా చూస్తారు. కానీ ఇప్పుడు చాలా వరకు చాలా సినిమాలకి, చిన్న సినిమాలకి అలాగే జరుగుతుంది. సినిమా బాగుందని టాక్ వచ్చే లోపు సినిమాని తీసేస్తున్నారు థియేటర్ నుంచి. నాకు తెలిసి నాకు ఆ ప్రాబ్లం అన్నదండి. ఓకే, సినిమా బాగుందన్న టాక్ వస్తుంది, జనాలు అందరూ వచ్చి థియేటర్లో కూడా సినిమా చూస్తారు. ఓకే. తెలుగు వాళ్ళ మీద నాకు నమ్మకం ఉందండి. ఎందుకంటే నేను కూడా ఒక తెలుగు వాడినే కదా. సినిమా బాగుంది, ఈ థియేటర్లో చూడాలి అంటే నిజంగానే థియేటర్కి వచ్చి చూస్తారు. ఓకే. వాళ్ళు వెయిట్ చేయరు అప్పటి వరకు. అంటే మీరు హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇదే కరెక్ట్ సినిమా అని ఎలా ఫిక్స్ అయ్యారు? ఎందుకంటే ఇది కథ హీరో కాబట్టి అండి. ఇది కథే హీరో. ఇందులో నేను ఒక క్యారెక్టర్ చేశాను. సో అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా హెల్దీగా ఉంటుంది కదా. ఇప్పుడు కొంతమంది అనుకోండి హీరో మీద కథ రాయాల్సి వస్తుంది. నాకు ఆ ప్రాబ్లం కాదు. నేనేంటంటే కథే హీరో కాబట్టి అందులో యాక్ట్ చేశాను. సో అందుకని నేను హీరో అని ఫీల్ అయ్యేది ఏం లేదు. స్క్రిప్ట్, ఆ కథే హీరో, స్టోరీ ఇస్ ద హీరో. ఓకే. అందులో నేను చేశాను. ఆటోమేటిక్గా కథ నిలబడుతుంది. ఇప్పటి వరకు వచ్చిన మన టాప్ స్టార్లు అందరూ, హీరోలు అందరూ కథ నిలబెట్టిన హీరోలే. అదే నిజం. అవును. అందుకని కథే నన్ను నిలబెడుతుంది. అంతే. కథ లేకపోతే ఎంత పెద్ద స్టార్ ఉన్నా కూడా చూడరు. నిజమే కదండి. అది చూస్తున్నాం మనం కూడా. ఇప్పుడు లాస్ట్ వీకే కొన్ని సినిమాలు వచ్చాయి. అంటే అదే కథ లేకుండా తీస్తే ఎలా ఉంటుంది అన్నది ఎగ్జాంపుల్. ఇప్పుడేమి కదండి, ఎప్పటి నుంచి అయినా సరే కథ లేదు అంటే కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ 100% సక్సెస్. ఓకే. మీరు చూడండి, కొన్ని థియేటర్లో మనం మిస్ అయినా సరే, అరే ఈ సినిమాని థియేటర్లో మనం ఎందుకు హిట్ చేయలేదు, ఓటీటీలో చూసినప్పుడు కానీ, మన శాటిలైట్ మూవీస్ చూసినప్పుడు కానీ, అరే ఈ సినిమా చాలా బాగుంది, ఇది మనం ఎందుకు హిట్ చేయలేదని ఫీల్ అవుతుంటాం. రీ రిలీజ్ లో జరిగినప్పుడు కూడా అలా అనుకుంటాం. అదేంటి అంటే అది రిగ్రెట్ అవుతాం. అరే ఈ సినిమా ఎంత బాగుంది కదా, దీన్ని ఎందుకు మనం చూడలేదు అని. అవును. సో ఆ రిగ్రెట్ అనేది చాలా తక్కువ సిచ్యువేషన్స్ లో జరుగుద్ది. అది పెద్ద స్టార్ అయినా సరే, ఇప్పుడే వచ్చిన నాలాంటి చిన్న నటుడికైనా సరే, ప్రతి ఒక్కళ్ళకి ఫేస్ చేసే సిచ్యువేషన్. అందుకని అందరినీ నేను ఎంటర్టైన్ చేయాలి, నవ్వించాలి అని వచ్చాను కాబట్టి అందరు నవ్వుకుంటారండి. ఓకే. నాకు అసలు డౌటే లేదు. సినిమా ఇది ఒక పార్ట్ అయినా, దీనికి సెకండ్ పార్ట్ అట్లా ఏమైనా ఉన్నాయి? ఏం లేదండి, ఒక పార్ట్, ఒక కథే. చక్కగా చందమామ కథలాగా 2 పేజీల్లో ఫినిష్ అయిపోయే కథ ఇది. ఓకే, రైట్. ఒకసారి మీరు పాట పాడగలరా?
ప్రయత్నం చేస్తానండి. హీరోయిన్ గారిని కూడా డ్యాన్స్ చేయమని అడగాలని ఉంది, కానీ ఆవిడ చేస్తారు లేదా? పిల్లలు తాళ్ళు కూడా వచ్చేస్తారు. అనురాగ్ గారి ఫ్యాన్స్ ఎవరు తప్పు పట్టకండి, నాకు నా స్వరంలో పాడుతున్నాను. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. మూషిక వాహన మోదక హస్త గజముఖ గణపతి గజవదన పంకజ నయన పనగాభరణ గజముఖ గణపతి గజవదన. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. గౌరీ పుత్ర కారణోత్తమ గజముఖ గణపతి గజవదన పావన రూప ప్రథమ పూజిత గజముఖ గణపతి గజవదన. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. దంశనధరణ సంకటహరణ గజముఖ గణపతి గజవదన విఘ్న వినాశక విమల ఉపాసక గజముఖ గణపతి గజవదన. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. సరైన సమయానికి సరైన పాటను తీసుకొచ్చారు. థ్యాంక్స్ అండి. గణపతి ఆశీస్సులు మీ మీద ఎప్పుడు ఉండాలి. మీ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు కూడా ఈ సినిమాతో మంచి పేరు రావాలి. హీరోయిన్గా మీరు మరింత బిజీ అవ్వాలి. తెలుగు సినిమాలు ఎక్కువ చేయాలి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈ సినిమా టైటిల్. ఒక అర్థం ఏంటనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి. ఆ టీం మరి కొద్ది రోజుల్లో అయితే హింట్స్ ఇవ్వబోతున్నారు. ఆ హింట్స్తో అందరూ టైటిల్ రివీల్ చేయండి, ₹1,00,000 గెలుచుకోండి. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.